మా నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ అమెండ్మెంట్స్ అమ్మా. క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఏ అమెండ్మెంట్స్ వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్ చూడండి. నార్మల్లీ స్టాంప్ డ్యూటీ వాల్యూ సెక్షన్ ఉందమ్మా, 50C సెక్షన్ ఉంది చూడండి. క్యాపిటల్ గెయిన్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యాక్చువల్ కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి అని చెప్పి, ఓకేనా. అమెండ్మెంట్స్ ఇన్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్ అమ్మా. One of the amendment, first amendment in section 50C, 50C is applicable exclusively to immovable property. The provision is if transfer of immovable property, if actual consideration is less than stamp duty value, then consideration is equal to stamp duty value. Stamp duty value to be considered for computation of capital gain in case of transfer of immovable property. So the provision law there is no change, but amendment is one of the provision in section 50C is 50C. If stamp duty value as on the date of agreement, as on the date of agreement, as on the date of registration are not the same. The stamp duty value as on the date of agreement and as on the date of registration are not the same, then consideration is equal to stamp duty value as on the date of agreement to be considered. Stamp duty value as on the date of agreement to be considered as consideration. That was the provision in section 50C, but subject to fulfillment of conditions. వాడు ఏమంటున్నాడంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్ 1, కన్సిడరేషన్ షుడ్ బి రిసీవ్డ్ ఐదర్ ఫుల్ ఆర్ పార్ట్. డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కన్సిడరేషన్ on or before the agreement. Mode of receipt. Account payee check, account payee bank draft, electronic clearing system, and any other mode of electronic form. Any other mode of electronic. This is an amendment in Finance Act 2019. ఆ వర్డ్లో, ఆ కండిషన్లో, థర్డ్ కండిషన్లో ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్ అనేది కొత్తగా యాడ్ అయింది. ఆ వర్డ్ రిమైనింగ్ ప్రొవిజన్ అంతా ప్రొవిజన్ సెక్షన్లో ఉంది ఎప్పటి నుంచో. ఇఫ్ ఆల్ దీస్ త్రీ కండిషన్స్ వర్ సాటిస్ఫైడ్ బై ద అసెసీ, దెన్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిమెంట్ తీసుకోమా. ఒకవేళ కండిషన్స్ కనుక ఫెయిల్ అయితే రిజిస్ట్రేషన్ రోజు తీసుకోవాలి. కండిషన్స్ సాటిస్ఫై అయితే అగ్రిమెంట్ రోజున ఉన్న వాల్యూ కన్సిడరేషన్ అవుతుంది. కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ రోజున వాల్యూ 70 lakhs అనుకుందాం, రిజిస్ట్రేషన్ రోజున 80 lakhs అయింది అనుకుందాం. 70 lakhs తీసుకోవాలంటే కింద చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. కండిషన్స్ సాటిస్ఫై చేస్తే 70 lakhs కన్సిడరేషన్ అవుతుంది. కండిషన్స్ వైలేట్ అయితే 80 lakhs కన్సిడరేషన్ అవుతుంది. ఆ ప్రొవిజన్ అంతా ఓల్డ్ ప్రొవిజన్ అమ్మ. అమెండ్మెంట్ ఏంటి అంటే కండిషన్స్లో థర్డ్ కండిషన్లో లాస్ట్ వర్డ్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్ అని ఉంది కదా, అదే అమెండ్మెంట్ 50C. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్, ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫామ్. దట్ వాస్ అన్ అమెండ్మెంట్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్ 2019. జస్ట్ యాడింగ్ ఎ న్యూ వర్డ్. ఎర్లియర్ ఇట్ వాస్ ఓన్లీ account payee check, account payee bank draft, electronic clearing system. Now it extends to any other mode of electronic form.
అంటే ఫోన్పే అని, గూగుల్ పే అని చాలా వచ్చినాయి కదా ఎలక్ట్రానిక్ మోడ్స్. నెఫ్ట్ అని, ఈ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేస్తుంది. అలా కూడా పే చేసినా పర్లేదంట. ఆర్టీపీలో ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ ఇచ్చాడు. ఆర్టీపీలో మోడ్స్ ఏంటనేది అర్థమైందా? డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఫోన్పే కానీ, యూపీఐ అంటాం కదా, యూపీఐ పేమెంట్స్ కానీ, లేదా నెఫ్ట్ పేమెంట్స్ కానీ, ఆర్టీపీఎస్ కానీ, ఇవన్నీ కూడా ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫామ్. అలా నువ్వు పే చేసినా దానికి పేమెంట్ కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టే. చూడండి ఒకసారి 50C. ఈ ప్రొవిజన్ అంతా ఓల్డేనమ్మా, ఇదేమి ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా, ఆల్రెడీ ప్రొవిజన్ ఓల్డ్, ఎగ్జిస్టింగ్ ప్రొవిజనే. అమెండ్మెంట్ థర్డ్ కండిషన్లో లాస్ట్ వర్డ్. మోడ్ ఆఫ్ రిసీప్ట్లో లాస్ట్ వర్డ్ ఫైనాన్స్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ కింద యాడ్ చేయడం జరిగింది. If all these three conditions were satisfied by the assessee, then consideration is equal to stamp duty value as on the date of agreement, otherwise as on the date of registration. Okay. Next, second amendment, exemption of capital gain, section 54. చూడండి, exemption of capital gain, section 54. Exemption of capital gain, section 54. Exemption under section 54. 54 section ఏం చెప్తుందంటే, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసి, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి అనదర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే 54 ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేయాల్సింది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ చేయాల్సింది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. రీఇన్వెస్ట్మెంట్ అడుగుతుంది. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ తీసుకువెళ్ళి, సో రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ షల్ బీ రీఇన్వెస్టెడ్ ఇన్ టు అనదర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, దెన్ ద అసెసీ ఈజ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54F. ఓకే, ఇది. బట్ కాకపోతే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసి ఇలా 2 హౌసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? హౌస్ 1, హౌస్ 2. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రాజమండ్రిలో ఒక రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా నాకు ట్రాన్స్ఫర్ చేసింది రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసినందుకు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 70 lakhs వచ్చింది. ఇప్పుడు ఆ 70 lakhs తీసుకొచ్చి గుంటూరులో 2 houses పర్చేజ్ చేశాను. హౌస్ 1 for 40 lakhs, house 2 30 lakhs. Reinvestment in 2 new houses, transfer of 1 residential house, and the capital gain was reinvested in 2 residential houses. House 1 40 lakhs, house 2 30 lakhs. Exemption ఇస్తారా ఇవ్వరా? 54 exemption క్లెయిమ్ చేయొచ్చు. సింగిల్ రెసిడెన్షియల్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసి 2 రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జంప్షన్ వస్తుందా రాదా అంటే, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ కనుక ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores అయితే 2 houses ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores కనుక ఎక్సీడ్ అయితే ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు 1 house ఎట్ హిజ్ ఆప్షన్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో రీఇన్వెస్ట్మెంట్ కనుక 2 houses చేస్తే, రీఇన్వెస్ట్మెంట్ 2 houses చేస్తే ఎగ్జంప్షన్ ఇస్తాడా ఇవ్వడనేది క్వశ్చన్. 2 houses ఎగ్జంప్షన్ వస్తుందా రాదా? వస్తుంది. డిపెండ్స్ ఆన్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో ది అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ exceeds 2 crores, exemption is available. To only 1 house. At the option of the assessee.
ఇష్టం వచ్చిన హౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే క్లెయిమ్ చేయొచ్చు ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అసెసీ. అంటే 2 హౌసెస్కి రాదు. ఎగ్జంప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు 2 houses ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores కనుక ఎక్సీడ్ అయితే ఎగ్జంప్షన్ ఓన్లీ 1 హౌస్కే వస్తుంది అట్ ద ఆప్షన్. అంటే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ ఏ హౌస్లో చేస్తే ఆ హౌస్ని సెలెక్ట్ చేసి రాసుకోవచ్చు. 54 ఎగ్జంప్షన్ గురించి చెప్తున్నాను. మరి ఒకవేళ ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores, ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ if gross capital gain does not exceed 2 crores, then exemption is available to up to 2 houses, 1 or 2 houses at his option. Claim చేసుకోవచ్చు. Exemption is available. One or 2 houses at his option. 2 houses కూడా ఛాన్స్ ఉంది, బట్ ఓన్లీ 1 హౌస్కి మాత్రమే ఛాన్స్. 2 crores గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్ అయిందా, ఎక్సీడ్ అవ్వలేదా చెక్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్లో చూడండి, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 70 lakhs వచ్చింది కాబట్టి 2 houses ఎగ్జంప్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 2 houses మొత్తం 70 lakhsకి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది 270 lakhs అనుకోండి గ్రాస్ క్యాపిటల్ గెయిన్, అప్పుడు ఓన్లీ 1 house 40 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు, 30 lakhs క్లెయిమ్ చేయడానికి కుదరదు. అర్థమైందా? అంటే నీకు వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ బట్టి డిసైడ్ చేసుకోమంటున్నాడు 2 houses క్లెయిమ్ చేయొచ్చా లేదా అనేది. ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. ఎగ్జంప్షన్ 54 ఎప్పుడు వస్తుందో ఇక్కడ చెప్పాను. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి వచ్చిన క్యాపిటల్ గెయిన్నే అనదర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే, రీఇన్వెస్ట్మెంట్ అంటే పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తే 54లో క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఆ పర్చేజ్ కన్స్ట్రక్షన్ అనేది 2 houses చేస్తే కనుక ఎగ్జంప్షన్ ఇస్తాడా అంటే అప్పుడు నీకు వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ బట్టి డిసైడ్ చేయమంటున్నాడు. 2 crores క్రాస్ అయిందా లేదా చెక్ చేసుకోమంటున్నాడు. క్రాస్ అయితే 2 house, క్రాస్ అయితే 1 houseకి మాత్రమే క్లెయిమ్ చేసుకో, క్రాస్ అవ్వకపోతే 2 houses క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రాస్ అవ్వకపోతే 2 houses ఛాన్స్ ఉంది. బట్ కాకపోతే దీనికి కంటిన్యూషన్ ఏంటంటే ద ఆప్షన్ ఆఫ్ 2 houses. ఒక్కసారి కనుక నువ్వు 2 houses ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తే రిమైనింగ్ లైఫ్ టైంలో ఇంకా మళ్ళీ ఎప్పుడు 2 houses రావంట. ఇంకెప్పుడైనా 54 ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలి అంటే 1 houseకే క్లెయిమ్ చేయాలి. ద ఆప్షన్ ఆఫ్ 2 houses వన్స్ ఎక్సర్సైజ్డ్, ద ఆప్షన్ ఆఫ్ 2 houses the option of 2 houses can be availed once in a lifetime. అంటే 2 houses ఎగ్జంప్షన్ రాసుకునే ఛాన్స్ 54లో ఒక్కసారి వస్తుందంట. ఒక్కసారి కనుక నువ్వు క్లెయిమ్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ లైఫ్ టైంలో ఇంకెప్పుడు నీకు 2 houses రావు, అంటే సింగిల్ హౌస్కే ఛాన్స్ ఉంటుంది. ఇంకెప్పుడు రిమైనింగ్ లైఫ్ టైంలో 54 ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాల్సి వచ్చినా 1 houseకి మాత్రమే ఛాన్స్ ఇస్తాడు. ఫస్ట్ టైం మాత్రమే లెస్ దాన్ 2 crores ఉంటే 2 houses ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కనుక క్లెయిమ్ చేసుకుంటే ఇంక లైఫ్ టైంలో మళ్ళీ 2 houses ఛాన్స్ ఉండదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అమ్మ, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తుంది. దిస్ వాజ్ అన్ అమెండ్మెంట్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్ 2019 రిలేటింగ్ టు సెక్షన్ 54 ఎగ్జంప్షన్. నేను సెక్షన్ అంతా చెప్పట్లేదమ్మ, చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జంప్షన్ పాయింట్ మాత్రం గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores కనుక ఎక్సీడ్ అయితే రీఇన్వెస్ట్మెంట్ 2 housesలో చేస్తే ఎగ్జంప్షన్ 1 houseకే వస్తుంది. 2 houses పర్చేజ్ చేసినా ఉపయోగం ఉండదు. ఒకవేళ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores లోపు ఉంటే కనుక 2 housesలో ఇన్వెస్ట్ చేసిన 2 houseస్కి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఫెసిలిటీ అమ్మ. ఇందులో అమెండ్మెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు అసలు 2 houseస్కి ఛాన్సే లేదు, ఓన్లీ 1 houseకే డిడక్షన్ వచ్చేది. 2 crores ఎక్సీడ్ అయినా బిలో ఉన్న 1 house. ఇప్పుడేమంటున్నాడంటే 2 crores క్రాస్ అయితే 1 house, క్రాస్ అవ్వకపోతే 2 houses అంటున్నాడు. Earlier it was only 1 house irrespective of the irrespective of the gross capital gain. నౌ దాన్ని ఏం చేశాడంటే కొంత రిలాక్సేషన్ ఇచ్చాడు, అసెసీకి ఫేవరబుల్ అమెండ్మెంట్ అమ్మ. ఓకే, కానీ 2 houses వన్స్ ఒక్కసారి కనుక క్లెయిమ్ చేస్తే రిమైనింగ్ లైఫ్ టైంలో నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ 2 houses ఆఫ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 54. ఓకే,
కానీ 54Fలో కూడా హౌసే కొనాలమ్మా. 54F క్లెయిమ్ చేయాలన్న హౌసే, కానీ అక్కడ మాత్రం ఈ అమెండ్మెంట్ లేదు. అమెండ్మెంట్ ఓన్లీ 54కి ఇచ్చాడు, ఎఫ్కి అప్లై చేయొద్దు. ఓకే, ఇదొక అమెండ్మెంట్. సెకండ్ అమెండ్మెంట్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ అమెండ్మెంట్ 50Cలో వచ్చింది, సెకండ్ అమెండ్మెంట్ 54లో వచ్చింది. ఇదంతా ఓల్డ్దేనమ్మా, ఈ మ్యాటర్ అంతా నేను ఇప్పుడు చెప్పట్లా. అమెండ్మెంట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది exceeds 2 crores, does not exceed 2 crores. Exceeds 2 crores అయితే 1 residential house in India should be పర్చేజ్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఓన్లీ 1 residential house in India. అవుట్ సైడ్ ఇండియాలో కొంటే రాదమ్మా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలాగే డస్ నాట్ ఎక్సీడ్ 2 crores అయితే మే అట్ హిజ్ ఆప్షన్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్ట్ 1, చూసారా, 2 residential houses in India. 2 houses పర్చేజ్ చేయొచ్చు, 2 houses కన్స్ట్రక్షన్ చేయొచ్చు విత్ ఇన్ ఇండియా. అంటే డస్ నాట్ ఎక్సీడ్ 2 crores ఉన్నప్పుడు నువ్వు 1 హౌస్లో ఇన్వెస్ట్ చేసినా ఎలిజిబుల్ అవుతుంది, 2 houses ఇన్వెస్ట్ చేసినా ఎలిజిబుల్ అవుతుంది. బట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. బట్ 2 houses ఆప్షన్ వన్స్ ఎక్సర్సైజ్ చేస్తే చూడండి, వేర్ ద డ్యూరింగ్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ ద అసెసీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ the option to purchase or construct 2 residential houses in India, he shall not be subsequently entitled to exercise the option for the same or any other assessment year. ఇంకా అదర్ అసెస్మెంట్ ఇయర్లో కానీ సేమ్ ఇయర్లో కానీ అదే ఆప్షన్ని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. నేను అండర్లైన్ చేసింది తప్ప రిమైనింగ్ మ్యాటర్ అంతా ఓల్డ్దేనమ్మా, ఓల్డ్ మెటీరియల్లో ఉన్నది. ఆ చేంజెస్ కాదు. చేంజెస్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను. అదే ఆ టైం లిమిట్స్ విత్ ఇన్ 1 year 2 years టైం లిమిట్స్ అన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నవే, అందులో ఏ చేంజెస్ లేవు. ఇది అర్థం కావటం కోసం మీకు ఒక చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, చెప్తాను. ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వండి. అమెండ్మెంట్ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అదే సేమ్ మోడల్, పేర్లు మార్చి అమౌంట్లు మార్చి మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది. మిస్టర్ ప్రణవ్, ఏ రెసిడెంట్ ఇండివిజువల్, ఏజ్ 55 years, హ్యాడ్ పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఎట్ కాస్ట్ ₹9 lakhs. 9 lakhsకి ప్లాట్ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేశాడు, సైట్, ఇన్ June 2007. హీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఫర్ హిజ్ రెసిడెన్స్ ఆన్ దట్ ల్యాండ్ ఎట్ కాస్ట్ 15 lakhs. దాని మీద హౌస్ కన్స్ట్రక్షన్ చేశాడు. ల్యాండ్ పర్చేజ్ చేసింది 2007లో, హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది 2009లో. ఈ సోల్డ్ ద హౌస్ ఇన్ May 2019లో సేల్ చేశాడు. ₹1 crore 50 lakhs అండ్ పర్చేజ్ 2 residential. సేల్ చేసిన తర్వాత 2 residential హౌస్ని కొన్నాడంటే 2 houses ఎగ్జామ్షన్ ఇస్తారా అని అడుగుతున్నాడు. 75 lakhs ఒకటి సెప్టెంబర్ 2019, 20 lakhs ఒకటి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ హౌస్ 95 lakhs. 2 houses, 1 house for 75 lakhs, another house for 20 lakhs. చూడండి, పర్చేజ్ చేసింది, ల్యాండ్ పర్చేజ్ చేసింది 2007 జూన్లో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది ఆగస్ట్ 2009లో, సేల్ చేసింది మే 2019లో. చూడండి ఒకసారి, ల్యాండ్ పర్చేజ్ చేసింది, పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ June 2007 అంటే 7-8. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఆగస్ట్ 2009, 9-10. సేల్ ఆఫ్ హౌస్ May 2019, 19-20. సో అటు ల్యాండ్ లాంగ్ టర్మే అవుతుంది, బిల్డింగ్ కూడా లాంగ్ టర్మ్ అవుతుంది. రెండు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, ఇండెక్సేషన్ చేయాలి. వచ్చిన దానిలో పర్చేజ్ ఆఫ్ న్యూ హౌస్
పర్చేజ్ ఆఫ్ న్యూ హౌసెస్. 2 houses కొన్నాడు, 75 lakhs ఒకటి, 20 lakhs ఒకటి. 2 houses ఎగ్జామ్షన్ ఇస్తారా ఇవ్వరా? న్యూ ఇన్వెస్ట్మెంట్ 2 houses చేశాడు, ఇస్తారా ఇవ్వరంటే నాకు వచ్చే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores క్రాస్ అయిందా లేదా చూడాలి. క్రాస్ అవ్వకపోతే 2 houses ఎలిజిబుల్ అవుతాయి, క్రాస్ అయితే ఓన్లీ 1 houseకి వస్తుంది. అది ప్రాబ్లం. చూడండి ప్రాబ్లం మీరు చెక్ చేసుకోవచ్చు, ఈజీ. కన్సిడరేషన్ 1,50 lakhs సేల్ చేశాడమ్మా. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ ల్యాండ్కి ఇండెక్సేషన్ చేస్తే 20,16,280 వచ్చింది. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ హౌస్ సెపరేట్ 2009లో కొన్నాడు కాబట్టి 9 నుంచి ఇండెక్సేషన్ వస్తుంది, 29,29,054 రూపీస్. టోటల్ ఇండెక్స్డ్ కాస్ట్ 49,45,334. లెస్ చేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 95 lakhs, డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. హెన్స్ అసెసీ ఈజ్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఆఫ్ 2 houses. 2 houses ఎగ్జామ్షన్ వస్తుంది, అందుకే 2 houses ఎగ్జామ్షన్ రాసు. 75 lakhs ఇది తప్పమ్మా, ఇది తప్పు. ఇక్కడ ఇది ఉంది, 1,50 lakhs లోంచి 49,45,334 లెస్ చేస్తే వచ్చే అమౌంట్ ఇక్కడ నోట్ చేయాలి, చూసుకోండి. 49,45,000 అంటే 1,54,660, 1 crore. అమౌంట్ మారుతుంది చూడండి, 2 లెస్ చేసి రాయండి ఇక్కడ. అప్పుడు ఎగ్జామ్షన్ 2 houses కలిపి ఇక్కడ లెస్ 95 lakhs లెస్ అవుతుంది. 95 lakhs ఇక్కడ రాయాలి, లెస్ చేస్తే బ్యాలెన్స్ ట్యాక్సిబుల్ వాల్యూ. 2 houses ఎగ్జామ్షన్ వస్తుందమ్మ, బికాస్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. 2 crores దాటలేదు, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ దాటలేదు కాబట్టి 2 houses ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంది. అక్కడ లెస్ చేసి అమౌంట్ నోట్ చేయండి, 1,50 lakhs మైనస్ 49,45,334 రాసి కింద ఎగ్జామ్షన్ 2 houses అగ్రిగేట్ అమౌంట్ 95 lakhs లెస్ చేయండి, బ్యాలెన్స్ ట్యాక్స్. దిస్ వాజ్ ద సెకండ్ అమెండ్మెంట్ ఇన్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్ అమ్మ. చూసుకోండి అమెండ్మెంట్ ఒకసారి. టూ హౌసెస్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 houses ఎగ్జామ్షన్ ఇస్తారా అనేది క్వశ్చన్ అమ్మ. ఇస్తాం ఎప్పుడు? ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. ఇవ్వం ఎప్పుడు? ఇఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores. ఎక్సీడ్స్ 2 crores అయితే ఓన్లీ 1 house will be allowed as deduction under section 54. Exceed అవ్వకపోతే both the houses are eligible to claim exemption under section 54. అండర్లైన్ చేసిన పాయింట్స్ చూసుకోండి. ఆప్షన్ 1 ఎక్సర్సైజ్ చేస్తే రిమైనింగ్ లైఫ్ టైంలో ఇంకెప్పుడు 2 houses ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకునే రైట్ అవకాశం లేదు. 54 ఎగ్జామ్షన్లో అమెండ్మెంట్ అమ్మ. 50Cలో వచ్చింది పాయింట్. 50Cలో జస్ట్ సింపుల్ మోడ్ ఆఫ్ పేమెంట్స్, మోడ్ ఆఫ్ రిసీప్ట్స్ ఉన్నాయి కదా, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ లీడింగ్ సిస్టంలో ఎనీ అదర్ మోడ్ ఇది యాడ్ చేశాడు, ఈ వర్డ్ యాడ్ అయింది, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ యాజ్ మే బీ కన్సిడర్డ్. దట్ సెంటెన్స్ ఫైనాన్స్ యాక్ట్ 2019లో యాడ్ అయింది. రిమైనింగ్ పారాగ్రాఫ్ అంతా ఓల్డేనమ్మా. నెక్స్ట్ బైబ్యాక్లో ఇది ఓల్డ్ ప్రొవిజన్ అమ్మ. ఓల్డ్ ప్రొవిజన్లో ఇక్కడ అన్లిస్టెడ్ అని ఉంది కదా, బైబ్యాక్ చేస్తే జనరల్గా బైబ్యాక్ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్ బికాస్ బైబ్యాక్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. హెన్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ఈజ్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. కంపెనీ తన షేర్స్ని తనే బైబ్యాక్ చేస్తే షేర్ హోల్డర్స్ షేర్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి షేర్ హోల్డర్స్ ఆర్ లైబుల్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్.
బట్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఇన్ 46A సెక్షన్ అమ్మ. అదేంటంటే అన్లిస్టెడ్ షేర్స్ని కానీ లిస్టెడ్ షేర్స్ని కానీ డొమెస్టిక్ కంపెనీ బైబ్యాక్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కంపెనీ ఈజ్ లైబుల్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్, కంపెనీ ఈజ్ లైబుల్ టు పే అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. సో గుర్తుపెట్టుకోండి, buyback made by domestic company, either listed shares or unlisted. Earlier it was only unlisted shares. Now the amendment is either listed or listed shares, listed or unlisted shares, buyback by domestic company. Then the company is liable to pay additional income tax at the rate of 20%. Shareholders are exempt from tax. Okay, procedure anta old day. అన్లిస్టెడ్ ఆర్ లిస్టెడ్ అనే వర్డ్ యాడ్ అయింది, ఓల్డ్ ప్రొవిజన్. ఇది ఓల్డ్ చార్ట్ అండి, ఇది ఓల్డ్ చార్ట్. ఓల్డ్ చార్ట్లో చూడండి, అన్లిస్టెడ్ షేర్స్ బై డొమెస్టిక్ కంపెనీ, ఇది ఓల్డ్. మరి న్యూ ప్రొవిజన్ చూడండి, కింద ఇచ్చాడు న్యూ ప్రొవిజన్ చార్ట్. ఇది న్యూ అమెండ్మెంట్, ఫైనాన్స్ యాక్ట్ 2019. అన్లిస్టెడ్ షేర్స్ both listed or unlisted share. Remaining chart anta old, remaining chart old except a one sentence. Buyback by domestic company both listed shares and unlisted shares. Company is liable to pay additional income tax at the rate of 20%. Shareholders are exempt from tax. Okay. Any other case other than domestic company అయితే any other case company is not liable to pay any tax but shareholders are liable to calculate capital gain. Only amendment is listed. Remaining chart as usual గా old provision as it is గా run అవుతుంది except the word of listed or unlisted. Earlier it was only unlisted. CA unimportant amma. 50CA where the transfer of immovable 50C immovable property, 50CA movable property being unquoted shares other than quoted shares, applicable only to unquoted shares, that is unquoted shares. Unquoted shares transfer చేసినప్పుడు యాక్చువల్ కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, అక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ, ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. 50CA is applicable only to unquoted shares. 50CA is applicable only to unquoted shares. Provision. Actual consideration is less than paid market value. అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నాం 50Cలో, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. 50CAలో లెస్ దాన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అన్నప్పుడు then consideration is equal to fair market value తీసుకోమని. This is the provision under section 50CA. But the amendment is this provision is not applicable. This provision is not applicable in case of exceptions ఉన్నాయండి. వెంచర్ క్యాపిటల్ కంపెనీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని ఉంది, ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్లో అమెండ్మెంట్ వచ్చింది చూడండి. 50CA where the transfer of shares other than unquoted shares, other than quoted shares is less than fair market value, then full value of consideration shall be fair market value. Fair market value and consideration. Exceptions. The provision of this section would not, however, be applicable to any consideration received as a result of transfer by such class of persons subject to such conditions as may be prescribed.
ఎక్సెప్షన్స్లో వన్ మోర్ పాయింట్, సచ్ అదర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అన్న వర్డ్ యాడ్ చేశాడు గవర్నమెంట్ వాళ్ళు. వెంచర్ క్యాపిటల్ ఫండ్, వెంచర్ క్యాపిటల్ కంపెనీ అని ఒక ఎక్సెప్షన్ ఉంది. అది కాకుండా వన్ మోర్ పాయింట్, సచ్ అదర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ అన్న వర్డ్. ఇంకెవరికైనా కూడా ఎక్సెప్షన్ ఇచ్చే రైట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైంది? అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కాదు. నెక్స్ట్ ఇండెక్సేషన్ నెంబర్ 289 ఇంపార్టెంట్. 1920 ఇండెక్సేషన్ నెంబర్ 289 ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో యూజ్ అవుతుంది. అది క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు 1920లోనే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. 1920 నెంబర్ మీదే మనం ఇండెక్సేషన్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ ఇండెక్సేషన్ నెంబర్, లేటెస్ట్ ఇండెక్సేషన్ నెంబర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920 is 289. ఫస్ట్ సెకండ్ అమెండ్మెంట్ చూసుకోండి, ఇంపార్టెంట్. లాస్ట్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్. These are the amendments in capital gain chapter. 50C immovable property section. 54 exemption of capital gain in case of reinvestment in residential house property. హౌస్ సేల్ చేసి హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది, కానీ మోర్ దెన్ వన్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా రాదనేది క్వశ్చన్ అమ్మా. దానికి ప్రాబ్లం కూడా ఇచ్చాడు, ప్రాబ్లం కూడా చెక్ చేసుకో. Buyback of shares, both listed or unlisted, by domestic company. Company is liable to pay additional income tax at the rate of 20%. Shareholders are exempt. In any other case అయితే company not liable, shareholders liable. Next PGBP. PGBPలో 35AD స్పెసిఫైడ్ బిజినెసెస్ అని ఒక సెక్షన్ ఉంది. ఒక 14 బిజినెసెస్ ఉన్నాయి. 35ADలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% డిడక్షన్ వస్తుంది. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% డిడక్షన్ వస్తే అక్కడ ఒక ప్రొవిజన్ ఉంది. మోర్ దెన్ 10,000 కనుక దాటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే, ఇఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్స్ ఎక్సీడ్స్ 10,000 ఇన్ ఏ డే, అదర్వైజ్ దెన్ బై అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉండాలంటే ఇక్కడ కూడా ఈ వర్డ్ యాడ్ అయింది. 35AD డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే 10,000 దాటి ఎక్స్పెండిచర్ పే చేసేటప్పుడు క్యాష్ పేమెంట్స్ అలౌ చేయనని చెప్తున్నాడు. పేమెంట్ ఎక్సీడ్స్ 35AD. If payments or aggregate of payments exceeds 10,000. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉండాలంటే అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, any other electronic form. This is an amendment. ఈ వర్డ్ యాడ్ చేశాడమ్మా ఫైనాన్స్ యాక్ట్ 2019. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా పే చేయొచ్చు. ఎలక్ట్రానికల్గా పే చేయమని చెప్తున్నాడు, క్యాష్ పేమెంట్స్ చేయాలి. ఒకవేళ పే చేయకపోతే డిడక్షన్ రాదు. సెక్షన్ అంతా నేను చెప్పట్లే, అమెండ్మెంట్ మాత్రమే చెప్తున్నా. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ అనేది ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. 35AD డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే పేమెంట్ క్యాష్లో ఇవ్వకూడదు, 10,000 క్రాస్ అయితే. చూసుకోండి. ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టు ఏ పర్సన్ ఆఫ్ అన్ అమౌంట్ ఎక్సీడింగ్ 10,000 ఇన్ ఏ డే, అదర్వైజ్ దెన్ బై అకౌంట్ పే చెక్ or bank on account pay bank draft or use as electronic clearing system or through such other prescribed electronic mode would not be eligible for deduction. సింపుల్ అమెండ్మెంట్, ఆ వర్డ్ యాడ్ అయ్యింది చూసుకోండి. సెక్షన్ మొత్తం యాజ్ యూజువల్ అమ్మ, అడిషనల్గా వర్డ్ యాడ్ చేస్తే చాలు. నెక్స్ట్ 44AD ప్రెజంప్టివ్ ట్యాక్సేషన్. అక్కడ కూడా సేమ్ అదే వర్డ్ అమ్మ,
ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్. 44AD ప్రెజంప్టివ్ ట్యాక్సేషన్. ప్రెజంప్టివ్ ట్యాక్సేషన్లో జనరల్లీ 44ADలో 8% ఆఫ్ టర్న్ ఓవర్ ట్యాక్సబుల్ అవుతుంది. 6% ఆఫ్ టర్న్ ఓవర్ కావాలి అంటే పేమెంట్ ఎలక్ట్రానికల్గా ఇవ్వాలి. 6% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్స్ రిసీవ్డ్. సెకండ్ 44AD ప్రెజంప్టివ్ ఇన్కమ్ 8% ఆఫ్ టర్న్ ఓవర్. In case of received in cash, payments received in cash 6% of turnover. In case of payments received by way of A. account pay check, B. account pay bank draft, C. electronic clearing system, D. any other mode of any other electronic form. Any other electronic mode. This is an amendment. సార్ ఆ వర్డ్ చాలా చోట్ల యాడ్ అయిందాం. దాదాపు 8 సెక్షన్స్లో ఆ వర్డ్ యాడ్ అయింది. 8 సెక్షన్స్లో ఈ పేమెంట్ మోడ్స్ ఉంటుంది. ఆ పేమెంట్ మోడ్ ఇలాగే ఉండాలి అని చెప్పిన ప్రతి సెక్షన్లోనూ ఆ వర్డ్ యాడ్ చేయమన్నది. నేను లాస్ట్లో చెప్తాను ఏ ఏ కేసుల్లో వచ్చిందో. దాదాపు ఒక 8 కేసెస్లో ఎఫెక్ట్ ఇచ్చింది ఆ పాయింట్. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్. ఆ లిస్ట్ మీకు ఆర్టీపీస్లో ఇచ్చాడు చూడండి. యూపీఐ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ కానీ చాలా పేమెంట్ ఆర్టీపీఎస్ కానీ. సో ఇలా డిఫరెంట్ పేమెంట్స్ ఇచ్చాడు, బ్యాంక్ పేమెంట్స్. సెకండ్ అమెండ్మెంట్ 44ADలో మోడ్ ఆఫ్ రిసీట్స్ దగ్గర వచ్చింది. మోడ్ ఆఫ్ రిసీట్స్ క్యాష్లో తీసుకుంటే 8% ఆఫ్ టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ పే చేయాలి. అదర్ దాన్ క్యాష్లో తీసుకుంటే 6% ఆఫ్ టర్న్ ఓవర్ మీద పే చేయాలి ట్యాక్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. థర్డ్లో కూడా సేమ్ సచ్ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్. రూల్ 6DD అని ఉంది చూడండి. రూల్ 6DD అంటే 40A సబ్సెక్షన్ 3 ఎక్సెప్షన్స్ అమ్మ. 10,000 దాటి క్యాష్లో ఇవ్వకూడదు అని చెప్తుంది 40A సబ్సెక్షన్ 3. బిజినెస్లో ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్. అక్కడ కూడా 40A సబ్సెక్షన్ 3లో క్యాష్లో ఇవ్వకూడదు అంటే ఎలా ఇవ్వాలో చెప్తుంది. అక్కడ కూడా ఈ పాయింట్ యాడ్ అయింది. 40A సబ్సెక్షన్ 3 ఆరిజిన్ సెక్షన్ అమ్మ. ఈ ప్రొవిజన్కి ఆరిజిన్ సెక్షన్ ఇదే. అసలు ఇక్కడే స్టార్ట్ అయింది సెక్షన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సెక్షన్స్లో యాడ్ అయింది వెళ్ళి. డిప్రిసియేషన్ సెక్షన్లోను 44AD ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోనే యాడ్ అయింది. బట్ వాళ్ళన్నిటికీ మూలం ఏదంటే 40A సబ్సెక్షన్ 3. అసలు ఈ ప్రొవిజన్ ఉండేదే ఈ సెక్షన్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సెక్షన్లో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 40A సబ్సెక్షన్ 3 అంటే నీ బిజినెస్ ఎక్స్పెన్సెస్లో ఏ ఎక్స్పెండిచర్ అయినా 10,000 క్రాస్ అయితే, either payment exceeds 10,000 in a day, aggregate payment exceeds 10,000 in a day, then you are required to pay in the form of account pay check, account pay bank draft, electronic clearing system. ఇక్కడ కూడా సేమ్. or such other payment. This is Finance Act 2009. Any other electronic mode as may be prescribed. 40A subsection 3. Same amendment. ఫస్ట్ 3 అమెండ్మెంట్స్ సేమ్ ఎఫెక్ట్ అమ్మ. ఒకే సెంటెన్స్ 3 చోట్ల యాడ్ చేయమన్నాడు. 1, 2, 3లో సేమ్ ఎఫెక్ట్. మోడ్ ఆఫ్ పేమెంట్స్ దగ్గర, మోడ్ ఆఫ్ రిసీట్స్ దగ్గర ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్ని యాడ్ చేయమన్నాడు. 4th సంథింగ్ డిఫరెంట్ అమ్మ. 43B పే చేస్తేనే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయమంటుంది.
పే చేస్తేనే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాను అని చెప్తుంది. 43B ఈజ్ అప్లికబుల్ టు సర్టెన్ ఎక్స్పెన్సెస్. అందులో కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేశాడు, సింపుల్గానే చూసుకోండి. 43B చెప్తాను చూడండి ఒకసారి. 43B డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్. పే చేస్తేనే అలౌ చేయండి అని చెప్తుంది. వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B? Expenses covered under 43B is taxes, duties, fees, cess. గవర్నమెంట్కి పే చేసే పేమెంట్లమ్మ 43B చెప్పింది ఫాలో అవ్వాలి. అంటే యాక్చువల్ పేమెంట్ జరగాలి, అవుట్ స్టాండింగ్ అలౌ చేయడు. 43B కాన్సెప్టే అది, అవుట్ స్టాండింగ్ పేమెంట్ని అలౌ చేయదు. అన్ని ఎక్స్పెన్సెస్కి సెక్షన్ అప్లికబుల్ కాదు, అప్లికబుల్ ఓన్లీ టు taxes, duties, fees, cess. Second one, bonus commission to employees. Third one, interest payable to public financial institution, state financial corporation, state industrial investment corporation, scheduled banks, cooperative banks, NBFC. This is an amendment. NBFCకి పే చేసే ఇంట్రెస్ట్లు కూడా 43B ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఫైనాన్స్ యాక్ట్ 2019 అమెండ్మెంట్. NBFC, either deposit taking NBFC or non-deposit taking NBFC. NBFCకి రెండు రకాలమ్మా. కొన్ని డిపాజిట్స్ తీసుకుంటూ ఉంటాయి, కొన్ని డిపాజిట్స్ తీసుకోవు. డిపాజిట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా NBFCకి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు సబ్జెక్ట్ టు 43B, యాక్చువల్ పేమెంట్ జరగాలి, అవుట్ స్టాండింగ్ అలౌ చేయమని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2019. NBFCకి పే చేసే ఇంట్రెస్ట్ కూడా 43Bలో కవర్ చేయండి అని చెప్తున్నాడు. ఇంకా మొత్తం 7 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అందులో ఆ ఎక్స్పెన్సెస్లో అమెండ్మెంట్ వచ్చింది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళండి. ఎనీ సమ్ పేయబుల్ యాజ్ interest on any loan or borrowing from deposit taking non-banking financial company NBFC or systematically important non-deposit taking NBFC సింపుల్గా either deposit taking NBFC or non-deposit taking NBFC. ఈ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ 43Bలో కవర్ అవుతుంది, సబ్జెక్ట్ టు 43B. 43B ఏం చెప్తుందంటే యాక్చువల్ పేమెంట్ చేస్తేనే డిడక్షన్ ఇస్తారు. డిడక్షన్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఇఫ్ పేమెంట్ వాజ్ మేడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు పేమెంట్ జరిగితే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది. రిటర్న్ ఫైలింగ్ డేట్ లోపు కనుక పేమెంట్ జరగకపోతే డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉండదు.
బట్ 43B ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు 7 కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అందులో వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో అమెండ్మెంట్ వచ్చింది. ఇంట్రెస్ట్ టు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇంట్రెస్ట్ టు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, షెడ్యూల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ వన్ మోర్ వర్డ్ యాడ్ చేశాడు, అదే ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సి మే బి డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి ఆర్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి, యాజ్ ద కేస్ మే బి. సో ఎన్బిఎఫ్సికి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు కూడా 43Bని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. మీనింగ్ ఇచ్చారు డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అంటే నాన్ డిపాజిట్. మీనింగ్స్ ఒకసారి చూసుకోండి. అంటే 43Bలో లేదనుకోండి, 43Bలో లేకపోతే అవుట్ స్టాండింగ్ రాసుకోవచ్చు. 43Bలో ఉంటే పేమెంట్ జరగాల్సిందే, ఎక్స్పెండిచర్ కింద రాయాలంటే. పీజీబీపీలో వన్ ఆఫ్ ద రూల్ అండి 43B. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ పీజీబీపీలో. అలౌడ్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్. మరి 1920లో యాడ్ చేశాడు ఎన్బిఎఫ్సి ఇంట్రెస్ట్. ఎన్బిఎఫ్సి ఇంట్రెస్ట్ ఎర్లియర్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B. ఎర్లియర్ కవర్ అవునప్పుడు అవుట్ స్టాండింగ్ అలౌ చేస్తాడు, ఇప్పుడు కవర్ చేశాడు కాబట్టి పేమెంట్ చేస్తేనే అలౌ చేయమన్నాడు. మరి ఎర్లియర్ ఇయర్స్లో ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ బేసిస్ మీద దాన్ని ఎక్స్పెండిచర్ కింద రాసేస్తే ఇప్పుడు పే చేసేటప్పుడు ఇంకా రాయొద్దు, వదిలేమని చెప్తున్నాడు. ఎందుకంటే అది రీసెంట్గా కవర్ చేసాం కాబట్టి రీసెంట్గా ఇక మీదట ఎక్స్పెండిచర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్కి గతంలో నేను డిడక్షన్ ఇచ్చేసి ఉంటాయి అవుట్ స్టాండింగ్ బేసిస్న. ఇప్పుడు పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ క్లెయిమ్ చేయమన్నాడు కాబట్టి ఈ సెక్షన్ మళ్ళీ క్లెయిమ్ చేస్తారేమో, డబుల్ డిడక్షన్ అయిపోతుంది, అలా ఇవ్వద్దని చెప్తున్నాడు. చూడండి థర్డ్ పాయింట్లో అదే ఇచ్చాడు. వేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సమ్ రిఫర్డ్ టు ఏ అబౌవ్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఇన్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 28 ఆన్ డ్యూ బేసిస్. ఆల్రెడీ ఆ ఎన్బిఎఫ్సి ఇంట్రెస్ట్ గతంలోకి డిడక్షన్ వచ్చుంటే ఇన్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ద అసెస్మెంట్ ఇయర్ 1920 ఆర్ ఎనీ ఎర్లియర్ ఇయర్స్, the assessee would not be entitled to any deduction under this section in respect of such sum in computing the income in the previous year in which the sum is actually paid by him. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1920లోనేమో ఈ ఇంట్రెస్ట్ 43Bలో కవర్ చేశాడు, పే చేస్తే అలౌ చేయండి అని చెప్తున్నాడు. 1920కి ముందు అవుట్ స్టాండింగ్కి అలౌ చేసినా పర్లేదని చెప్తున్నాడు. 1920కి ముందే ఈ కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ని అవుట్ స్టాండింగ్ బేసిస్ మీద డిడక్షన్ రాసేసుకుని ఉంటే కనుక ఇప్పుడు పే చేస్తున్నప్పుడు ఇంకా రాయొద్దు, వదిలేమని చెప్తున్నాడు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ దానికి డిడక్షన్ వచ్చింది కాబట్టి. డిడక్షన్ కనుక ఎర్లియర్ రాకపోతే పేమెంట్ జరిగిన ఇయర్లోనే క్లెయిమ్ చేయండి. ఒకవేళ ఎర్లియర్ ఆల్రెడీ ఓల్డ్ ప్రొవిజన్ ప్రకారం దానికి డిడక్షన్ ఇచ్చుంటే కనుక కరెంట్ ఇయర్లో పే చేసినందుకు 43B ప్రకారం ఎగైన్ డిడక్షన్ రాస్తారేమో, రాయొద్దు అని చెప్తున్నాడు. ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న ఇంట్రెస్ట్కి ఈ సెక్షన్ అప్లై చేయొద్దు. ఓకే, ఒకసారి చూసుకోండి. 43B ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఉందమ్మా, ఆ లిస్ట్లో వన్ మోర్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేశాడు. అదేంటి అంటే ఇంట్రెస్ట్ పాయింట్. ఇంట్రెస్ట్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ, ఆ ఇంట్రెస్ట్లో ఒక సబ్ పాయింట్ యాడ్ అయింది, ఇంట్రెస్ట్ టు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు 43B. ఎప్పటి నుంచో ఉన్నాయి 43Bలో అవి. ఆ లిస్ట్లో కొత్తగా ఎన్బిఎఫ్సికి పే చేసే ఇంట్రెస్ట్ కూడా 43B ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాడు. అది డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అయినా పర్లేదు, నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అయినా పర్లేదు. బట్ ఇంతకుముందు 43Bలో లేదు కాబట్టి ఓల్డ్ ప్రొవిజన్ ప్రకారం ఆల్రెడీ దానికి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ కింద ఎర్లియర్ డిడక్షన్ క్లెయిమ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు 43Bలో కవర్ అయిన తర్వాత పేమెంట్కి డిడక్షన్ ఇస్తానంటుంది కాబట్టి పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా రాయొద్దు, ఆల్రెడీ రాసేసావు కాబట్టి. ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేసేసుకున్న ఎక్స్పెండిచర్కి ఇంకా 43B అప్లై చేయొద్దు. క్లెయిమ్ చేయకపోతే మాత్రం ఇక మీదట 43B చెప్పినట్టే ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. అది థర్డ్ పారాగ్రాఫ్లో ఇచ్చాడు. నెక్స్ట్ 40A1 అమ్మ. మనకి 40A1A1 అని మీకు డిజలవెన్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని ఉంటుంది. ఆ సెక్షన్ తెలియాలి, ఆ సెక్షన్ తెలిస్తేనే మనకి క్లారిటీ వస్తుంది. పాయింట్ ఏంటంటే 40A1 ఇప్పుడు మనకి రెండు సెక్షన్స్ ఉన్నాయమ్మా, 40A1 40A1A. 40A1 40A1A. 40A1 ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ కానీ రాయల్టీ కానీ ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్ టు
నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు లేదా ఫారిన్ కంపెనీకి పే చేసేటప్పుడు లేదా అవుట్ సైడ్ ఇండియాలో పే చేసేటప్పుడు పేయర్ ఏం చేయాలంటే దాంట్లో టీడీఎస్ చేయాలి. పేయర్ టీడీఎస్ చేసి డిపాజిట్ చేయాలి గవర్నమెంట్ అకౌంట్లో. పేయర్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ 100% డిజాల్వ్ అవుతుంది యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేయర్. ఇది సెక్షన్ అమ్మ, ఆల్రెడీ ఉంది సెక్షన్. నేను సెక్షన్ గురించి చెప్పట్లే, మొత్తం పాయింట్ ఇలా వస్తుంది. ఇంట్రెస్ట్ కానీ, రాయల్టీ కానీ, ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీస్ కానీ, ఎనీ అదర్ సమ్ కానీ పేయబుల్ టు నాన్ రెసిడెంట్కి కానీ, అవుట్ సైడ్ ఇండియాలో కానీ లేదా ఫారిన్ కంపెనీకి పే చేసేటప్పుడు పేయర్ ఈజ్ రిక్వైర్డ్ టు follow the following conditions. One is TDS shall be made and deposit, and both the conditions must be satisfied. Conditions to be satisfied by payer. Condition 1, ఆ పేమెంట్లో టీడీఎస్ చేయాలి. కండిషన్ 2, చేసిన టీడీఎస్ని డ్యూ డేట్ లోపు గవర్నమెంట్లో డిపాజిట్ చేయాలి. రెండిట్లో ఏ ఒక్కటి వాడు చేయకపోయినా వైలేషన్ జరిగితే 100% ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ డిజలవ్ చేస్తాం. పేయర్ బుక్స్లో ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయను అని చెప్తున్నాను. ఇదొక కండిషన్. అలాగే 40A సబ్సెక్షన్ 2 ఇంకొకటి ఉంది చూడండి. 40A 1A ఉంది. ఇలాంటి పేమెంట్ ఎనీ సమ్ అని ఉంటుంది. ఎనీ సమ్ పేయబుల్ టు రెసిడెంట్స్. ఇక్కడ కూడా పేయర్ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్ 1 టీడీఎస్ చేయాలి. కండిషన్ 2 డిపాజిట్ చేయాలి. Payer to be satisfied the following conditions. In case of violation, ఒకవేళ కనుక పేయర్ వైలేషన్ జరిగితే, in case of violation 30% డిజాల్వ్. 30% of such expenditure shall be disallowed. In the hands of payer. రెండు సెక్షన్స్ అమ్మా, ఆల్రెడీ ఓల్డ్ సెక్షన్స్, ఏవి కొత్త సెక్షన్స్ కాదు, మీ దగ్గర ఉన్నాయి. ఒకటేమో నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు, అవుట్ సైడ్ ఇండియాకి పే చేసేటప్పుడు. నాన్ రెసిడెంట్ ఫస్ట్దేమో నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు చూడండి. ఫస్ట్ దానికి కండిషన్ డిఫరెన్స్. చూసారు వేరియేషన్ రెండింటికి. ఫస్ట్ సెక్షన్ ఏమో నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు, అవుట్ సైడ్ ఇండియాకి పే చేసేటప్పుడు, ఫారిన్ కంపెనీకి పేమెంట్లు చేసేటప్పుడు. సెకండ్ సెక్షన్ ఏమో రెసిడెంట్స్కి పే చేసేటప్పుడు. పేయర్ రెండిట్లోనూ కూడా సేమ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. టీడీఎస్ చేయాలి, డిపాజిట్ చేయాలి. ఒకవేళ రెండిట్లో ఏ ఒక్కటి వాడు చేయలేకపోయినా, వైలేషన్స్ జరిగితే ఫస్ట్ సెక్షన్లో 100% డిజాల్వ్, సెకండ్ సెక్షన్లో 30% డిజాల్వ్. బట్ ఇక్కడ నోట్ ఒకటి ఉందమ్మా. ఆ నోట్ ఏంటంటే, ఇప్పుడు మనం చదవబోతున్న అమెండ్మెంట్ పాయింట్ ఏంటంటే, పేయీ కనుక ఒక 3 కండిషన్స్, ఈ డిజలవెన్స్ ఉంది కదా, ఆ డిజలవెన్స్ లేకుండా చేస్తానని చెప్తున్నాడు. ఈ డిజలవెన్స్ లేకుండా చేస్తాను, నో డిజలవెన్స్ రెండిట్లో కూడా, అంటే ఫుల్లీ అలౌడ్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్. కింద చెప్పిన కండిషన్స్ కనుక పేయీ సాటిస్ఫై చేయాలంట. పేయీ అంటే రిసిపియంట్ అమ్మ. పేయర్కి పనిష్మెంట్ రాకూడదంటే పేయీ ఏం చేయాలంటే, నేను టీడీఎస్ కట్ చేయకుండా ఇచ్చిన అమౌంట్ని పేయీ వాడి బుక్స్లో చూపించాలంట. ప్లస్ వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సబ్మిట్ చేయాలి. ఆ ట్యాక్స్ వాడు గవర్నమెంట్కి ఇచ్చి ఉండాలంట. నేను టీడీఎస్ కట్ చేయకుండా ఇచ్చిన అమౌంట్ని పేయీ తన ఇన్కంలో ఇంక్లూడ్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ పే చేయాలి. ఈ 3 కనుక పేయీ చేస్తే పేయర్ని వదిలేస్తానని చెప్తున్నాడు. అంటే పేయర్కి నో డిజలవెన్స్ అని చెప్తున్నాడు. పేయీ సాటిస్ఫై చేయాలంట, రిటర్న్ ఫైల్ చేయాలంట, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సబ్మిట్ చేయాలి, ప్లస్ నేను ఇచ్చిన పేమెంట్ని ఇన్కంలో ఇంక్లూడ్ చేయాలి.
తర్వాత ట్యాక్స్ పే చేయాలి. ఈ 3 గనక పేయి సాటిస్ఫై చేస్తే పేయర్కి పనిష్మెంట్ ఉండదు అని చెప్తున్నాడు. అసెసీకి ఫేవరబుల్ అమ్మ. కానీ ఈ రిలాక్సేషన్ అనేది గతంలో ఓన్లీ ఈ సెక్షన్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ సెక్షన్ కూడా అప్లై చేయమన్నాడు. ఫైనాన్స్ యాక్ట్ 2019. పేయి గనక ఈ 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే పేయర్కి పనిష్మెంట్ ఉండదు. అంటే బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాను, 100% అలౌ, 30% అలౌడ్ ఉండదు అని చెప్తున్నాను. బట్ ఈ రిలాక్సేషన్ ఎర్లియర్ ఇట్ వాజ్ అప్లికబుల్ ఓన్లీ టు 40A1A. నౌ ఇట్ ఈస్ అప్లికబుల్ టు 40A1 ఆల్సో. సో అవి ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2021 రిటర్న్ ఫైల్ పేయి సాటిస్ఫై చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలంట. అలాగే టేకెన్ ఇన్ టు అకౌంట్ సచ్ అమౌంట్, నేను ఇచ్చిన అమౌంట్ ఇన్కమ్లో చూపించాలి అంటే ట్యాక్స్ పే చేయాలంట. ఈ 3 చేయాల్సింది పేయి చేస్తే అప్పుడు పేయర్కి ఏ పనిష్మెంట్ ఉండదంట. అంటే ఎక్స్పెండిచర్ కింద అలౌ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది అమెండ్మెంట్ ఏంటంటే ఇది ఓల్డ్ ప్రొవిజన్ అమ్మ, ఆల్రెడీ మీ బుక్స్లో ఉంది. ఈ అమెండ్మెంట్ ఏంటి అంటే ఈ వర్డ్ అమెండ్మెంట్ అమ్మ. చూసారా, ఆ వర్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎర్లియర్ ద అబోవ్ ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు 40A1A, బట్ నౌ ఇట్ ఈజ్ అప్లికబుల్ టు 40A1 ఆల్సో. అంటే రెండిటికి రిలాక్సేషన్ ఉంది. ఈ లైన్ అమెండ్మెంట్ అమ్మ. ఈ పాయింట్ ఉంది కదా, ఈ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అండ్, ఈ పాయింట్ గతంలో ఓన్లీ 1Aకే అప్లై అయ్యేది, ఇప్పుడు 1కి కూడా అప్లై చేయమని చెప్తున్నాడు. 1లో కూడా పేయి గనక ఈ కండిషన్స్ ఇక్కడ చెప్పిన 1, 2, 3లో చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే పేయర్కి 100% అలవెన్స్ అన్నాం కదా, ఆ డిజలవెన్స్ ఉండదు, అలౌ చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్కి రావాల్సింది ట్యాక్స్. ఆ ట్యాక్స్ నీ దగ్గర నుంచి వస్తాయేంటి, పేయర్ దగ్గర నుంచి వస్తాయేంటి, పేయి దగ్గర నుంచి వస్తాయేంటి. పేయి కనుక ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పేయర్కి పనిష్మెంట్ లేకుండా చేస్తానని చెప్తున్నాడు. అర్థమైందా? అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కాదమ్మా. బట్ ఆ లాస్ట్ లైన్ ఉంది కదా, అదే అమెండ్మెంట్. ఎర్లియర్ ఇట్ వాజ్ అప్లికబుల్ ఓన్లీ టు 1A, నౌ అప్లికబుల్ టు 1 ఆల్సో. 1కి కూడా అప్లై చేయండి అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఆ ప్రొవిజన్ ఓల్డ్దే, న్యూ ప్రొవిజన్ కాదు. చూసుకోండి, బ్రాకెట్లో కన్క్లూజన్ ఇచ్చేసాడు. ఈ కండిషన్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వెహికల్స్ అమ్మ. డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 మార్క్ బిట్ కానీ లేదా ప్రాబ్లం కానీ. మోటార్ వెహికల్స్ మీద డిప్రిసియేషన్ రేట్ అమ్మ. మోటార్ వెహికల్స్ మీద డిప్రిసియేషన్ రేట్. మోటార్ వెహికల్స్ మీద ఆల్రెడీ మీకు సెక్షన్ 32లో డిప్రిసియేషన్ రేట్స్ ఉన్నాయి చూడండి. ఆ రేట్స్లో వెహికల్స్కి రేట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మోటార్ వెహికల్స్ యూజ్డ్ ఇన్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్. వెహికల్స్ని హైర్కి ఇచ్చే బిజినెస్లో వెహికల్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా, కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెహికల్ హైర్ బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి హైర్ బిజినెస్ చేసేవాళ్ళు వెహికల్స్ వాడితే వాళ్ళకి ఏ రేట్ వస్తుంది? జనరల్లీ వాళ్ళకి అప్లికబుల్ అయ్యే రేట్ ఎంతంటే 30% అమ్మ. గుర్తుపెట్టుకోండి, వెహికల్స్ని హైర్కి ఇచ్చే బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 30%. యూజ్డ్ ఇన్ అదర్ బిజినెసెస్ 15%. జనరల్లీ మోటార్ వెహికల్స్ మీద డిప్రిసియేషన్ రేట్ ఇదమ్మ. హైడ్ బిజినెస్లో వాడే వెహికల్స్ అయితే 30%, అదర్ బిజినెస్లో వాడితే 15%. బట్ అమెండ్మెంట్ ఏంటి అంటే 35%కి ఇంకొక 15 యాడ్ చేస్తాడంట, 45% ఇస్తాడంట.
45% in case of vehicle purchased between 23rd August 2019 to 31st March 2020 and put to use before 31st March 2020. ఆ డేట్స్ మధ్య కనుక వెహికల్ పర్చేజ్ చేసి ఈ డేట్కి ముందే నువ్వు యూసేజ్ స్టార్ట్ చేస్తే కనుక ఆ వెహికల్ మీద 30 ప్లేస్లో 45% రాసుకోవచ్చు అంట. అడిషనల్గా ఇంకొక 15% ఇస్తానని చెప్తున్నాడు. జనరల్లీ 30, బట్ నేను బ్రాకెట్లో చెప్పిన కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 30 45% డిప్రీసియేషన్ విల్ బి అలౌడ్. ఓకే, ఇది. అదే అదర్ బిజినెస్ అయితే జనరల్లీ 15, 30% ఇంకొక 15 యాడ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ సేమ్ కండిషన్ అమ్మ. ఇక్కడ కూడా ఈ బ్రాకెట్లో ఉన్నది ఫైనాన్స్ యాక్ట్ 2019 అమెండ్మెంట్. చూసుకోండి ఒకసారి. వెహికల్స్కి జనరల్లీ అప్లికబుల్ రేట్ 30-15 అమ్మ. బట్ బ్రాకెట్లో చెప్పింది కనుక జరిగితే అప్పుడు 30 ప్లేస్లో 45% అలౌ చేస్తాను, 15 ప్లేస్లో 30% అలౌ చేస్తాను అంట. అంటే ఇంకొక అడిషనల్గా 15% యాడ్ చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రాబ్లంలో మీరు డిప్రీసియేషన్ ఆన్ వెహికల్స్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ పర్చేజ్ ఐడెంటిఫై చేయాలి. అది బిఫోర్ 23rd August ఉందా, ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉందా. ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd August ఉంటే మాత్రం న్యూ రేట్స్ అప్లై చేయాలి, 45% 30%. బిఫోర్ August 23rd ఉంటే కనుక ఓల్డ్ రేట్ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు రెండు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ. ఈ బ్రాకెట్లో చెప్పింది అమెండ్మెంట్. కంపల్సరీ ఈ ఎగ్జామ్లో మీకు ఏదో పాయింట్లో అడుగుతాడు. టోటల్ ఇన్కమ్ ప్రాబ్లంలో కానీ పీజీబీపీ ప్రాబ్లంలో కానీ వెహికల్ డిప్రీసియేషన్ రేట్స్ మీరు అప్డేట్ అవ్వేయడా లేదో తెలుసుకోవడం. డేట్ ఆఫ్ పర్చేజ్ని బట్టి డిసైడ్ చేయమని చెప్తున్నాడు. August 23rdకి బిఫోర్ పర్చేజ్ చేస్తే హైడ్ బిజినెస్ అయితే 30, అదర్ బిజినెస్ అయితే 15. August 23rd తర్వాత పర్చేజ్ చేస్తే హైడ్ బిజినెస్ 45, అదర్ బిజినెస్ 30. ఇంకొక 15 యాడ్ చేసుకోమంటున్నాడు. ఓకే, చూడండి వెహికల్స్ డిప్రీసియేషన్ రేట్ ఈ 45%, 30% న్యూ 2019. నేను పైన 1, 2, 3 పాయింట్స్లో అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అని చెప్పాను కదా. 1, 2, 3లో ఒకే రకమైన అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ యాడ్ చేయమన్నాడు. 1, 2, 3 ఏ సెక్షన్లో 50C సెక్షన్ ఒకటి, 44AD ఒకటి, 40A సబ్సెక్షన్ 3 ఒకటి. ఆ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఏంటి అనేది లిస్ట్ ఇక్కడ ఇచ్చేయడము. అసలు ఆ ఎఫెక్ట్ చాలా సెక్షన్స్లో వచ్చింది, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ అని. మనం ఇప్పుడు ఈ సెక్షన్ చదివాం, ఈ సెక్షన్ చదివాం, 43CAలో కూడా ఉంది. చూడండి దాదాపు 8 సెక్షన్స్లో ఆ వర్డ్ యాడ్ అయిందమ్మా. అన్ని చోట్ల సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఉన్న ప్రతి చోట ఆ వర్డ్ యాడ్ చేయమన్నాడు. 35AD ఇప్పుడే మనం చదివాం. 40A3, 40A3A అది ఇప్పుడు చదివాం, క్యాష్ పేమెంట్స్ పాయింట్. 43(1) డిప్రీసియేషన్లో వస్తుంది. 44AD ప్రెజెంప్టివ్ ట్యాక్సేషన్, 43CA ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, 50C క్యాపిటల్ గెయిన్ చాప్టర్, అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. వీటన్నిటిలోనూ కూడా ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫామ్ యాడ్ చేయమంటున్నాడు. వీటన్నిటిలో కూడా ఇంకా ఉన్నాయి. 56 గిఫ్ట్లో కూడా ఉంది వర్డ్, అక్కడ కూడా యాడ్ చేసుకోమంటున్నాడు.
చాప్టర్ 6Aలో 80 JJAA ఉంది, అవన్నీ చోట్ల కూడా సెక్షన్ యాడ్ చేయమంటున్నాడు. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ అనే వర్డ్ ఆయా సెక్షన్స్లో యాడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. క్యుములేటివ్ ఎఫెక్ట్ అమ్మ, చాలా చోట్ల ఎనీ అదర్ మోడ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, IMPS కానీ, UPI కానీ, RTGS కానీ, NEFT కానీ, BHIM కానీ. అదర్ మోడ్స్ అంటే ఇవి ఎగ్జాంపుల్స్ కింద జస్ట్ చెక్ చేసుకో. ఏ సెక్షన్స్లో ఆ ఎఫెక్ట్ వచ్చిందో చూసుకోండి ఒకసారి. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ 35AD, 40A3, 43(1), 44AD, 43CA, 50C అండ్ 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 10 గిఫ్ట్లో కూడా ఉంది ఆ వర్డ్. 80 JJAA ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ వర్క్మెన్ అంది, అక్కడ కూడా ఉంది ఆ వర్డ్. అంటే ఆయా సెక్షన్స్లో ఆ సెంటెన్స్ ఉన్న ప్రతి చోట లాస్ట్లో ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ అన్న వర్డ్ యాడ్ చేయండి అని చెప్తున్నాను. ఆ మోడ్స్ ఏంటో కింద ఇవ్వటం జరిగింది. PGBP రిలేటెడ్ అమెండ్మెంట్స్. పెద్దగా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే ఏంటి, ఆ సెంటెన్స్ ఒకటే యాడ్ అయింది. ఫస్ట్ 3 సెక్షన్స్లో సెంటెన్స్ యాడ్ అయింది అంతే. 4th సెక్షన్లో 43Bలో పేమెంట్ బేస్డ్ డిడక్షన్స్లో 1 more ఎక్స్పెండిచర్ని యాడ్ చేశాడు. అదే ఇంట్రెస్ట్ పేయబుల్ టు NBFC. అది డిపాజిట్ టేకింగ్ NBFC అయి ఉండొచ్చు, నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC అయి ఉండొచ్చు. 1 more పేమెంట్ కవర్డ్ అండర్ సెక్షన్ 43B. ఆల్రెడీ అందులో 7 పేమెంట్స్ ఉన్నాయి. 1 more పేమెంట్ యాడ్ అయింది. NBFCకి పే చేయాల్సిన ఇంట్రెస్ట్, అది డిపాజిట్ టేకింగ్ NBFC అయినా, నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC అయినా. ఓకే, డిప్రీసియేషన్ రేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మ, అది మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. PGBPలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ డిప్రీసియేషన్ రేట్స్ ఆన్ వెహికల్స్ మీద డిప్రీసియేషన్ రేట్స్ కౌంట్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ అదర్ సోర్సెస్ చూడండి, సాలరీస్ అయిపోయింది కదా. అదర్ సోర్సెస్లో 1015 అని ఒక సెక్షన్ ఉంది, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ సెక్షన్ అమ్మ. 1015 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్, ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ట్. అందులో లిస్ట్లో కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేశాడమ్మ అంతే. ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ లిస్ట్ ఉంటుంది, సెల్ఫ్ స్టడీలో ఉంది ఆ పాయింట్. అది చాలా ఇంట్రెస్ట్, దాదాపు 20 పాయింట్స్ ఉంటాయి, అందులో లిస్ట్ యాడ్ చేశారు ఒక పాయింట్. ఇంట్రెస్ట్ పేయబుల్ టు నాన్ రెసిడెంట్ బై యూనిట్స్ లొకేటెడ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అమ్మ. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ కనుక నాన్ రెసిడెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ పే, యూనిట్ లొకేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీస్ బారోడ్ బై ఇట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2019 ఇట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ సెక్షన్ అమ్మ. నాన్ రెసిడెంట్ పేయబుల్ టు నాన్ రెసిడెంట్ అమ్మ, బై ఏ యూనిట్ లొకేటెడ్ ఇన్ IFSC ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీస్ బారోడ్ బై ఇట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2019. ఈ డేట్ తర్వాత కనుక ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ ఇమ్మంటున్నాడు, అంటే ఆ డేట్కి ముందు అది ట్యాక్సబుల్ అమ్మ. ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. సార్ 1015 ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్, 1015 ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్. అందులో 1 more పాయింట్, చాలా ఉన్నాయి, 20 పాయింట్స్ ఉన్నాయి, అందులో 1 more పాయింట్ యాడ్ చేశాడు. పేయర్ ఎవరై ఉండాలంటే ఆ ఇంట్రెస్ట్ పే చేసేది యూనిట్ లొకేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్. పేయి ఎవరై ఉండాలి, నాన్ రెసిడెంట్కి పే చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2019 ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. బిఫోర్ అది ట్యాక్సబుల్ అమ్మ, ఆ డేట్ తర్వాత పే చేయాల్సి వస్తే ఎగ్జామ్షన్ ఇమ్మని చెప్తున్నాడు. పేయబుల్ టు నాన్ రెసిడెంట్స్ అంటే రిసిపియంట్ నాన్ రెసిడెంట్ అయి ఉండాలి. పేయర్ ఎవరై ఉండాలంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో లొకేట్ అయిన యూనిట్ అయి ఉండాలి. నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ కాదు, 1 mark బిట్గా తీసుకోండి. క్లాస్ 7B అమ్మ.
7B అంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ లేదా కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ప్రీమియం ప్రైస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్సెస్ ఉంటే ఎక్సెస్ని ట్యాక్సబుల్ చేయండి అని చెప్తుంది. పాయింట్ ఒకసారి చూసుకోండి. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు షేర్ వాల్యూ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ప్రీమియం ప్రైస్ ఎక్సీడ్స్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, దెన్ ఎక్సెస్ ఓవర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బీ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండర్ సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7B. అల్టిమేట్గా సెక్షన్ అదేనమ్మా. 56 సబ్సెక్షన్ 7, 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7B. సో క్లోజ్లీ హెల్డ్ కంపెనీ associate closely held company issue of shares at premium and premium price is exceeding fair market value, then excess over fair market value shall be taxable under the head IFRS. ఇది సెక్షన్ అల్టిమేట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, నామినల్ వాల్యూ 100 రూపీస్ ఉంది, నామినల్ వాల్యూ 100 రూపీస్ ఉంది, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 120 రూపీస్ ఉంది, ఇష్యూ ప్రైస్ 150. చూసారా, ఇష్యూ ప్రైస్ ఎక్సీడింగ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఆ ఎక్సెస్ 30 రూపీస్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFRS. మార్కెట్ రేట్కి మించి కనుక ఇష్యూ ప్రైస్ కనుక ఉంటే ఆ ఇష్యూ ప్రైస్ని ట్యాక్సబుల్ చేయండి అదర్ సోర్సెస్లో. ఇప్పుడు మనం చదివే సెక్షన్ అది. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ అమ్మ. ఈ సెక్షన్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అందులోనే అమెండ్మెంట్ వచ్చింది. ప్రొవైడెడ్ ద అబోవ్ ప్రొవిజన్ షల్ నాట్ అప్లై. ఎక్సెప్షన్ అంటే ఇష్యూ ప్రైస్ కనుక మార్కెట్ రేట్కి మించి ప్రీమియంని కనుక ఫిక్స్ చేస్తే ఎక్సెస్ని ట్యాక్సబుల్ చేయండి అదర్ సోర్సెస్ హెడ్లో అని చెప్తుంది సెక్షన్. ఎక్సెస్ ఓవర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ షల్ బీ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. బట్ కాకపోతే దిస్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అంటే ట్యాక్సబుల్ కాదు అని చెప్తుంది ఎక్సెప్షనల్లో. అంటే వీళ్ళు ఇష్యూ చేసినప్పుడు ఆ ఎక్సెస్ ప్రైస్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫాలోయింగ్ పర్సన్స్ ఎవరు? వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్స్. చూడండి, వీళ్ళందరికీ ఎక్సెప్షన్ ఉందమ్మా. అందులో స్పెసిఫైడ్ ఫండ్ని యాడ్ చేసింది కొత్తగా. ఎక్సెప్షన్ ఇస్ న్యూలీ అవైలబుల్ టు స్పెసిఫైడ్ ఫండ్స్. ఆ స్పెసిఫైడ్ ఫండ్స్ అనే వర్డ్ కూడా ఎక్సెప్షన్ ఇవ్వటం జరిగింది. ఆ స్పెసిఫైడ్ ఫండ్స్ అంటే ఏంటో కింద ఇచ్చాడు చూసుకోండి. మీనింగ్ చదవక్కర్లేదు, అక్కడ ఎక్సెప్షన్స్లో స్పెసిఫైడ్ ఫండ్ అనే వర్డ్ని యాడ్ చేయడం జరిగింది. ఎక్సెప్షన్స్ టు సెక్షన్ అంటే వీళ్ళు ఎక్సెప్షన్ అంటే పైన ప్రొవిజన్ 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7Bలో చెప్పిన ప్రొవిజన్ వీళ్ళకి అప్లికబుల్ కాదు అని అర్థం. అంటే అర్థం దే ఆర్ లైబుల్ టు ఇష్యూ షేర్స్ ఈవెన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. నో ట్యాక్సబిలిటీ విల్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ పర్సన్స్. సో వాళ్ళు కావాలంటే మార్కెట్ రేట్కి మించి ప్రీమియంని ఫిక్స్ చేసుకున్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఎఫెక్ట్ లేదు, వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు తప్ప ఇంకెవరైనా కనుక ప్రీమియం ప్రైస్ మార్కెట్ రేట్కి మించి ఫిక్స్ చేస్తే కనుక ఎక్సెస్ వాల్యూ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రవచనం. ఇవి అదర్ సోర్సెస్లో అమెండ్మెంట్స్ అమ్మ. పెద్దగా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమి లేవు, రెండే అమెండ్మెంట్స్. ఒకటి ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్స్ లిస్ట్ ఉంది 10-15, పోస్ట్ ఆఫీస్, సేవింగ్స్ బ్యాంకు, ఎన్ఎస్సి సర్టిఫికేట్స్, ఇలా చాలా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో వన్ మోర్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసింది. అదేంటి అంటే నాన్ రెసిడెంట్కి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో లొకేట్ అయిన యూనిట్ కనుక ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/9/2019
ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 2, 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7B క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కనుక షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేసేటప్పుడు ప్రీమియం ప్రైస్ మార్కెట్ రేట్కి మించి కనుక ఫిక్స్ చేస్తే ఎక్సెస్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అదర్ సోర్స్ ఆఫ్ హెడ్లో. బట్ దిస్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ఫాలోయింగ్ పర్సన్స్. ఆ ఎక్సెప్షనల్ కేసెస్లో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, అందులో కొత్త వర్డ్ యాడ్ చేస్తుంది. స్పెసిఫైడ్ ఫండ్స్ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. స్పెసిఫైడ్ ఫండ్ అంటే ఏంటో కింద మీనింగ్ ఇచ్చాడు. ఇట్ మీన్స్ ఏ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రస్ట్ కింద యాక్ట్ చేసేవాళ్ళు. ట్రస్ట్ ఆర్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి ఆర్ బాడీ కార్పొరేట్ విచ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాజ్ కేటగిరీ 1 ఆర్ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ ఈజ్ regulated under SEBI ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2012. మీనింగ్తో పని లేదమ్మా. స్పెసిఫైడ్ ఫండ్ అనే వర్డ్ని 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 7Bకి ఎక్సెప్షన్స్ కింద ఇన్సర్ట్ చేయటం జరిగింది. ఆల్రెడీ ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ వాటిలో ఇది కూడా యాడ్ అవ్వటం జరిగింది. అసోసికి ఫేవరబుల్ అమ్మ. ఇంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమీ లేవు అదర్ సోర్సెస్లో.